అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను ఒక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. మీకు థియరిటికల్గా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ప్రాక్టికల్గా కూడా మీకు ఈ ఆన్సర్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తానండి. అయితే క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ దిస్ కీవర్డ్ ఇన్ జావా? దిస్ కీవర్డ్ ని మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎందుకు వాడతాము, దాని వల్ల ప్రయోజనాలు ఏంటి? ఓకే, ఒక్క ప్రయోజనం అంటూ లేదండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఓకే, దిస్ కీవర్డ్ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఒకటి లేదు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటి అనేది మీకు ఇక్కడ నేను వివరిస్తాను క్లుప్తంగా. ప్రాక్టికల్ గా కూడా మీకు ప్రోగ్రామ్ రాసి కూడా చూపిస్తాను. అయితే ముందు ఈ దిస్ కీవర్డ్ అంటే ఏంటి? ఈ దిస్ కీవర్డ్ అంటే ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేయాలంటే అదే క్లాస్ లో, ఓకే, ఒక క్లాస్ ఉందండి, అదే క్లాస్ లో అదే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ లో, ఆ క్లాస్ లోపట్నే అదే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మనము చూపియాలంటే, రిప్రజెంట్ చేయాలంటే దిస్ కీవర్డ్ ని వాడతామండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ లో ఉంది, మీకు మళ్ళీ వివరిస్తాను తెలుగులో. ఓకే, ఇట్స్ ఎ వే ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు రిఫర్ టు ఇట్ సెల్ఫ్. అంటే దిస్ కీవర్డ్ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద సేమ్ క్లాస్ అండి. ఓకే, అదే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మనం దిస్ అనే కీవర్డ్ వాడి క్రియేట్ చేసుకోవచ్చు సపరేట్ గా మనము. ఓకే, న్యూ అని చెప్పేసి అదే క్లాస్ లో ఉండి మళ్ళీ న్యూ అని చెప్పేసి ఒక క్లాస్ ని అదే క్లాస్ యొక్క పేరు ఇవ్వని అవసరం లేదు. దిస్ అంటే అంతే అండి, ఆబ్జెక్ట్ ఆఫ్ ద సేమ్ క్లాస్, అదే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని దిస్ కీవర్డ్ అంటాం. ఓకే, దిస్ కీవర్డ్ ఇన్ జావా ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ అన్ ఇన్స్టెన్స్ మెథడ్ ఆర్ ఏ కన్స్ట్రక్టర్ టు రిఫర్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఏమంటున్నారు ఇక్కడ చూడండి, దిస్ కీవర్డ్ ఇన్ జావా ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ ద ఇన్స్టెన్స్ మెథడ్. ఎప్పుడైనా సరే దిస్ కీవర్డ్ అంటే ఒక మెథడ్ లో కానీ కన్స్ట్రక్టర్ లోపల గానే వాడతాం, లేకపోతే పారామీటర్ లో కానీ రిటర్న్ టైప్ లో కానీ రిటర్న్ చేసేటప్పుడు వాడతాం. కాకపోతే మెథడ్ లోనే కన్స్ట్రక్టర్ లోనే వాడతాం, ఆ కన్స్ట్రక్టర్ లో వాడచ్చు, మెథడ్ లోపల కూడా వాడచ్చు దిస్ కీవర్డ్ ని. అయితే ఎందుకు వాడతామంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయడానికి. ఓకే, ఏదైతే క్లాస్ లో మనము ఆ మెథడ్ కన్స్ట్రక్టర్ ఉందో ఆ మెథడ్ లో, లేకపోతే ఆ మెథడ్ ఆ క్లాస్ యొక్క మెథడ్ లోనో కన్స్ట్రక్టర్ ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ లోపట ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయడానికి, కరెంట్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయడానికి మనము దిస్ కీవర్డ్ అనేది వాడతాము. ఇట్ ఇస్ ఎ వే ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు రిఫర్ టు ఇట్ సెల్ఫ్. ఓకే, ఆ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని తను తాను రిఫర్ చేసుకున్నట్టుదే దిస్ కీవర్డ్ అన్నట్టు. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే దిస్ అంటే కరెంట్ ఉన్న క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అండి, అంతే, ఇంకేం లేదు, దానికన్నా ఎక్కువ లేదు. సింపుల్ గా ఒక కీవర్డ్ ద్వారా కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. హియర్ ఆర్ సమ్ కామన్ పర్పసెస్ ఆఫ్ యూజింగ్ ద దిస్ కీవర్డ్. ఓకే, కొన్ని కామన్ పర్పసెస్ ఉన్నాయండి దిస్ కీవర్డ్ వాడడానికి, కొన్ని కామన్ పర్పసెస్ ఉన్నాయి మనకి. ఓకే, చెప్పాను కదా, ఒక పర్పస్ లేదండి, చాలా పర్పసెస్ ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటి చూద్దాం. ఓకే, దిస్ కీవర్డ్ వల్ల మనం ఏమేమి చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ ఏంటి, రిఫరింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఓకే, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని రిఫర్ చేయడానికి ఎట్లా వాడతామో చూపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చేసి ఒక ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేస్తానండి, దిస్ డాట్ వన్ అని ఏదైనా క్రియేట్ చేస్తాను. దీని కింద నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, క్లాస్ క్రియేట్ చేసి కార్ అనే క్లాస్ క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసి ఫినిష్ చేస్తాను. ఈ క్లాస్ లోపల కొన్ని వేరియబుల్స్ ని, కొన్ని మెథడ్స్ ని నేను క్రియేట్ చేస్తాను. ఎట్లా, స్ట్రింగ్ అని చెప్పేసి కంపెనీ, స్ట్రింగ్ అని చెప్పేసి మోడల్, ఒక 4 వేరియబుల్స్ చేద్దాం. ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇవన్నీ ఏంటి, క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, క్లాస్ లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇంట్ అనేది ప్రైజ్ ఇద్దాము. ఓకే, స్ట్రింగ్ అనేది ఇంకో కలర్ అనేది ఒకటి ఇద్దాం, లేకపోతే ఓకే, కొన్ని వేరియబుల్స్ నేను క్రియేట్ చేసినానండి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్. మరి అయితే ఈ వేరియబుల్స్ ని నేను ఇనిషియలైజ్ చేయాలి అంటే, ఈ వేరియబుల్స్ ని నేను ఇనిషియలైజ్ చేయాలి అంటే ఏం చేస్తామంటే, జనరల్ గా ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఒక ఈ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఈ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అయితే ఇది చాలా లైన్స్ తో కూడుకున్న కోడ్ అండి, చూడండి మీరు క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఈ వేరియబుల్స్ ని, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ ని ఒక ఆబ్జెక్ట్ కి నేను ఇనిషియలైజ్ చేయాలంటే ఇక్కడ ఎన్నో ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఈ మెయిన్ మెథడ్ లో ఈ క్లాస్ కి ఎన్నో ఆబ్జెక్ట్స్ క్రియేట్, ప్రతి ఆబ్జెక్ట్ కి ఈ క్లాస్, ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ ని నేను ఇనిషియలైజ్ చేయాలి.
ఇనిషియలైజ్ చేయాలంటే నేను కొన్ని లైన్స్ రాయాలంటే ఎట్లా రాస్తా, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. కార్ HAMZ అంటాను, హోండా అమేజ్ అనుకుందాం, న్యూ కార్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశానండి, కార్ క్లాస్ తో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఈ క్లాస్ యొక్క వేరియబుల్స్ ని నేను ఇనిషియలైజ్ చేసుకోవాలంటే HAMZ డాట్ అని చెప్పేసి కంపెనీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ హోండా అనే కంపెనీ ఇచ్చేస్తాను, హోండా అనే కంపెనీ ఇచ్చేస్తాను. అట్లనే HAMZ డాట్ మోడల్, HAMZ డాట్ మోడల్ అని చెప్పేసి ఏమిస్తాను ఇక్కడ, HAMZ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు అమేజ్ ఇస్తాను. ఓకే, అమేజ్ మోడల్. తర్వాత ఇనిషియలైజ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఒక ఆబ్జెక్ట్ కి ఈ యొక్క క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఒక ఆబ్జెక్ట్, న్యూ కారణంగానే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే ఆ ఆబ్జెక్ట్ కి క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేస్తున్నాను. దేని ద్వారా ఇనిషియలైజ్ చేస్తాను, ఈ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ వాడి ఇనిషియలైజ్ చేస్తున్నాను. HAMZ డాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 9 లక్షలు ఇద్దామండి. ఇచ్చిన తర్వాత HAMZ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రే కలర్ ఇద్దామండి. ఓకే, ఇట్లా ఇనిషియలైజ్ అయిపోయింది. మరి ఈ యొక్క ఇనిషియలైజ్ అయిన, ఓకే, ఈ ఆబ్జెక్ట్ కి ఇనిషియలైజ్ అయిన ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ నేను ఇట్లా రాసుకుంటాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి HAMZ డాట్ కంపెనీ అని ప్రింట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ కి ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి ఇనిషియలైజ్ అయిన వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. ఇక్కడ కూడా HAMZ డాట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారానే చేస్తున్నాను ఇనిషియలైజ్ కానీ యాక్సెసింగ్ కానీ. చూడండి మీరు, ఓకే, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది వాడుతున్నాను. ఓకే, ప్రైస్ అని చెప్తాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ HAMZ డాట్ కలర్ చూద్దాము. ఓకే, కలర్ చూసాను, సేవ్ చేద్దాము. సేవ్ చేసిన తర్వాత, ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ, ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఒక మెథడ్ వాడదాం, పబ్లిక్ వాయిడ్ మెథడ్ కాదండి, సారీ, ఇక్కడ రన్ చేద్దాం. ప్రస్తుతానికి రన్ చేద్దాము. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. చూడండి, ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసానో ఆబ్జెక్ట్ ద్వారా ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని హోండా అమేజ్ 9 lakhs ప్రింట్ అయిపోయిందండి. ఓకే, సో అట్లనే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తానంటే, సరే ఇప్పుడు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఇనిషియలైజేషన్, ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే పరిస్థితి ఏంటండి, కార్ BMW X1 అని ఇంకో ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేశాను అనుకోండి. ఇక్కడ మళ్ళీ అదే పరిస్థితి అండి, మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ కూడా ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేయాలంటే ఇట్లా 4 లైన్స్ రాయాలి. ఇప్పుడు ఈసారి వేరే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి, ఓకే, వేరే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏం చేస్తుందండి, ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్, కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ని చూసుకొని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ని వాడుకొని డాట్ అని చెప్పేసి మళ్ళీ కంపెనీ, ఓకే, ఈజ్ ఈక్వల్ టు BMW అని ఇస్తాను. తర్వాత BMW X1 డాట్ మోడల్, మోడల్ అని ఏమి ఇస్తాను, మోడల్ అనేది వచ్చేసి X1 అని చేస్తాను. తర్వాత BMW X1 డాట్ ప్రైస్, ప్రైస్ ఏమని ఇద్దాము, ప్రైస్ వచ్చేసి ఇక్కడ 60 lakhs 60 లక్షలు ఇద్దాం. అయిన తర్వాత BMW X1 డాట్ కలర్, కలర్ ఏమి ఇద్దాము, బ్లాక్ ఇద్దాం. ఓకే, బ్లాక్ కలర్. ఇట్లా ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఈ యొక్క క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసాము ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి. ఓకే, కొత్త ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడి చేసాము. చేసిన తర్వాత యాక్సెస్ చేయాలంటే మళ్ళీ అదే పరిస్థితి, BMW X1 డాట్ కంపెనీ, ఓకే, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ BMW X1 డాట్ మోడల్, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ BMW X1 డాట్ ప్రైస్, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ BMW X1 డాట్ కలర్. ఇట్లా చేద్దాం. ఓకే, చేస్తానండి. ఓకే, చేసిన తర్వాత చూడండి, ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ రన్ చేస్తాను. రన్ చేస్తే మనకి యొక్క ఇనిషియలైజ్ అయిన వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. BMW కార్ యొక్క వాల్యూస్, హోండా అమేజ్ యొక్క వాల్యూస్ ప్రింట్ అయిపోయింది, బాగానే ఉంది. కానీ ప్రతి ఆబ్జెక్ట్ కి ఇట్లా 4 లైన్స్ రాసుకుంటా పోవాలి ఇనిషియలైజింగ్ అంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడుతున్నాం. మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఇక్కడ నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తానండి, పబ్లిక్ వాయిడ్ అని చెప్పేసి. ఓకే,
ఇనిషియలైజ్ కార్ అంటాను వట్టిగా, ఏదో ఒక మెథడ్ పేరు ఇచ్చాను, ఇనిషియలైజ్ కార్ అని చెప్పేసి ఒక పేరు ఇచ్చాను. అయితే ఇనిషియలైజ్ కార్ లోపల నేను ఏం చేయబోతున్నానంటే ఇవే ఇవే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని పారామీటర్స్ లాగా ఇస్తున్నాను అదే పేరుతోటి. ఇక్కడ కంపెనీ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ యొక్క పేరు, ఇక్కడ పారామీటర్ యొక్క నేమ్ కూడా అదే. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ మోడల్, తర్వాత ఇంట్ ప్రైజ్, ఇక్కడ స్ట్రింగ్ కలర్. ఓకే, కామా ఏంటి స్ట్రింగ్ కలర్. తర్వాత ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఈ యొక్క క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి ఈ పారామీటర్స్ ని నేను అసైన్ చేసి ఇనిషియలైజ్ అయిపోతాయి. ఇప్పుడు మనము ఇక్కడ 4 లైన్ రాయడం బదులు ఈ మెథడ్ నేను కాల్ చేశాను అనుకోండి, కాల్ చేసి ఈ వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఈ పారామీటర్స్ పాస్ చేస్తే ఈ పారామీటర్స్ నుంచి ఈ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి నేను అసైన్ చేస్తే సరిపోయింది కదా. ఓకే, ఈ క్లాస్ వేరియబుల్స్ కి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ కి ఈ పారామీటర్ యొక్క వాల్యూస్ ఆర్గ్యుమెంట్స్ లాగా వచ్చిన వాల్యూస్ అసైన్ చేసి సరిపోయింది కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ పేరు ఏంటి, కంపెనీ. సో కంపెనీ కాపీ చేసిన పేస్ట్ చేసినాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మళ్ళీ కంపెనీ అని ఇస్తాను. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే ఈ కంపెనీకి ఈ కంపెనీ పేరు సేమే, ఈ కంపెనీ పేరు సేమే. ఇది వచ్చేసి క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ పేరు, ఇది వచ్చి పారామీటర్ పేరు, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఈ కంపెనీ ఏమో ఇది అనుకుంటున్నాను, ఈ కంపెనీ ఏమో ఇది అనుకుంటున్నాను. కానీ కాదండి. ఓకే, చెప్తాను మీకు క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మోడల్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ అని చెప్పి రాస్తాను. ఓకే, ఇదంతా మీకు దిస్ కీవర్డ్ అర్థం కావడం కోసం ఇది చెప్పే ప్రయత్నం ఇది. ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్, ఈ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రైజ్ అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ కలర్, ఓకే, ఈ కలర్ వచ్చేసి ఈ కలర్ అనుకుంటున్నాను. ఓకే, అసైన్ చేస్తున్నాను. అరే అసైన్మెంట్ అయిపోయిందంటే చూడండి, మీకు ఆల్రెడీ ఎల్లో కలర్ లో కొన్ని వార్నింగ్ మెసేజెస్ నేను ఏం చెప్తున్నారంటే అసలు ఇనిషియలైజ్ అయినట్టు అనిపిస్తలేదు, దీని వల్ల యూజ్ ఏం లేదంటుంది. ఎందుకు అంటే మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఏం హైలైట్ అవుతుందండి, లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేసినా పారామీటరే, రైట్ సైడ్ డబుల్ క్లిక్ చేసినా పారామీటరే. చూడండి, ఏది చేసినా కానీ పారామీటర్ కిందనే అయితే, అంటే పారామీటర్ కే అసైన్ చేసినాం మనం. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి పారామీటర్ పేర్లకి సేమ్ ఉన్నాయి కాబట్టి, తేడా లేదు కాబట్టి వచ్చింది. మరి కరెంట్ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని ఎట్లా చేయాలంటే ఈ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా, ఓకే, నేను ఈ కరెంట్ క్లాస్ సంబంధించిన ఆబ్జెక్ట్ సంబంధించింది, పారామీటర్ సంబంధించింది కాదు ఈ కంపెనీ అని చెప్పడానికి ఏం చేయాలంటే నేను దిస్ అనే కీవర్డ్ని వాడాలి. దిస్ అనగానే, దిస్ అంటే మీకు తెలుసు కదా కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ డాట్ కంపెనీ అంటే ఖచ్చితంగా క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ నే అది రిఫర్ చేసుకుంటది. వట్టి కంపెనీ అంటే పారామీటర్ ని రిఫర్ చేసుకుంటది. మరి ఇక్కడ కూడా దిస్ డాట్ మోడల్ అంటే కరెంట్ క్లాస్ యొక్క మోడల్ ని రిఫర్ చేసుకుంటది. వట్టి ఏ మోడల్ అంటే పారామీటర్ యొక్క మోడల్ ని రిఫర్ చేసుకుంటది. దిస్ అంటే కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థం అండి. సో ఇట్లా మనము క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని మెథడ్ పారామీటర్స్ నుంచి సపరేట్ చేయాలంటే డిఫరెన్షియేట్, పేర్లు సేమ్ ఉన్నప్పుడు రీడబిలిటీ ఇవ్వకుండా, రీడింగ్ కూడా బాగానే ఉంది, ఇప్పుడు పేర్లు సేమ్ ఉన్న ఏముంది డిఫరెన్షియేట్ చేయాలా. ఓకే, రెండు ఒకటే లాగా ఉన్నాయి కానీ వేరు వేరు. ఓకే, కవులలాగా ఉన్నారు, కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. కొంచెం డిఫరెంట్ చేయాలంటే కవులకి ఏం చేస్తాము, ఏదో డిఫరెంట్ చొక్కాలు వేస్తాం, వాళ్ళకు గ్రీన్ కలర్ అయితే అనుకో ఎల్లో కలర్ వేస్తే మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఇతను అర్జున్, ఇతను అరుణ్ అని చెప్పేసి మనం ఇతను అరుణ్ ఇతను వరుణ్ అని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాంటివి చేయడానికి దిస్ అనేది క్లాస్ వేరియబుల్స్ ని సెగ్రిగేట్ చేయడానికి, పారామీటర్ నేమ్స్ సేమ్ ఉన్నప్పుడు సెగ్రిగేట్ చేయడానికి పనికి వస్తుందండి. ఇప్పుడు నేను 4 లైన్స్ రాయనవసరం లేదు. ఇప్పుడు దిస్ కీవర్డ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ ద్వారా ఈ యొక్క క్లాస్ వేరియబుల్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ నేను యాక్సెస్ చేయగలిగినా అని అర్థం. ఓకే, ఒక అవసరము లేకపోతే ఒక దీని యొక్క, ఓకే, ఈ యొక్క దిస్ కీవర్డ్ యొక్క ప్రయోజనంని ఒక యూజ్ ని నేను మీకు వివరించాను. అయితే ఇక్కడ ఇప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏమైతుంది, నాకు బెనిఫిట్ ఏమైందండి చూడండి. HMZ డాట్ ఇనిషియలైజ్ డాట్ ఇనిషియలైజ్ కార్ అంటాను. ఇనిషియలైజ్ కార్ అని ఇక్కడ హోండా ఇస్తానండి, ఇక్కడ హోండా ఇస్తాను. హోండా ఇచ్చిన తర్వాత ఇక్కడ అమేజ్ ఇస్తాను, ఇక్కడ అమేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 9 lakhs ఇస్తాను, ఇక్కడ 9 lakhs ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రే కలర్ ఇస్తాను. ఓకే, అయిపోయిందండి, ఇంతే సరిపోయింది. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే అంతే అండి, ఇక్కడ కూడా 4 లైన్స్ తగ్గియచ్చు. ఎలా తగ్గియచ్చు, ఈ మెథడ్ కాల్ చేస్తే ఇనిషియలైజ్ అయిపోతుంది కదా, సపరేట్ గా ఇట్లా రాయడం ఎందుకు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా. BMW X1 ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డాట్ ఇనిషియలైజ్ కార్ అని చెప్పేసి కాల్ చేసి ఇక్కడ BMW పాస్ చేస్తాను, ఇక్కడ X1 పాస్ చేస్తాను,
ఇక్కడ 60 lakhs అనేది పాస్ చేస్తాను. తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ అనేది నేను పాస్ చేస్తాను. చేయడం వల్ల ఏమవుతుందండి, ఇక్కడ కూడా ఇనిషియలైజ్ అయిపోతుంది. సరే అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం, అదే అవుట్పుట్ వస్తుందా లేదా చూద్దాము. ఓకే, చూడండి హోండా అమేజ్ కార్ డీటెయిల్స్ వచ్చినాయి, బిఎండబ్ల్యూ కార్ డీటెయిల్స్ కూడా ప్రాపర్ గానే వచ్చినాయి. అయితే నాకు ఇంకొక థింగ్ ఉంది ఏంటంటే, మరి దిస్ అనే కీవర్డ్ ని మరి మెథడ్ లోపలనే వాడచ్చా ఇట్లాంటి పర్పస్ కి, లేదండి కన్స్ట్రక్టర్ లోపల కూడా వాడచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మెథడ్ కన్నా కన్స్ట్రక్టరే బాగా సెట్ అవుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఈ మెథడ్ కాల్ చేయడానికి మనం స్పెషల్ గా పిలవాల్సి వస్తుంది, ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి పిలిచినట్టు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా పిలుస్తున్నాం. అలా కాకుండా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఇక్కడ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్, కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది, కానీ ఇక్కడ కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి ఏం జరగట్లేదు. కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఈ మెథడ్ ని నేను కన్స్ట్రక్టర్ లా కన్వర్ట్ చేస్తే ఈ లైన్ కూడా మనకు అవసరం ఉండదు, ఎక్స్ట్రా లైన్ కూడా ఇనిషియలైజ్ చేయడానికి అవసరం ఉండదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఈ ఈ వాల్యూస్ అన్ని ఇనిషియలైజ్ అయిపోతాయి. ఓకే, ఈ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి ఈ పారామీటర్ వాల్యూస్ ఇనిషియలైజ్ అయిపోతాయి. ఎలా చేయాలంటే, కన్స్ట్రక్టర్ ఈ మెథడ్ ని కన్స్ట్రక్టర్ గా కన్వర్ట్ చేయాలంటే రిటర్న్ టైప్ ఉంటుందండి, వాయిడ్ అనే కీవర్డ్ తీసేయాలి అందుకోసం. అండ్ కన్స్ట్రక్టర్ యొక్క పేరు ఇలా ఉండదండి, క్లాస్ యొక్క పేరుతోటి సమానంగా ఈక్వల్ గా ఉండాలి. ఓకే, సేమ్ ఉండాలి. అందుకోసం ఇక్కడ కన్స్ట్రక్టర్ క్లాస్ యొక్క పేరు ఇచ్చేస్తే ఇది కన్స్ట్రక్టర్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అని చెప్పేసి, ఇక్కడ ఇది అవసరం లేదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ వాల్యూస్ ఇక్కడ అయితే పాస్ చేస్తున్నాను ఈ కన్స్ట్రక్టర్ స్టేట్మెంట్ నుంచి పాస్ చేస్తాను. అప్పుడు ఈ లైన్ అనేది అవసరమే లేదు, ఇంకొక లైన్ తగ్గిపోయింది మనకి. ఇది కన్స్ట్రక్టర్ యొక్క యూజ్ అండి. కన్స్ట్రక్టర్ లో అయినా మెథడ్ లో అయినా మనం దిస్ కీవర్డ్ ఎందుకు వాడతాము, ఈ కరెంట్ ఈ క్లాస్ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ ని, ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్ ని కి ఈ వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ కూడా అంతే అండి, ఇక్కడ కూడా ఈ లైన్ అవసరం లేదు. సింపుల్ గా ఇక్కడ కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇలా పెట్టేయండి, పెట్టిన తర్వాత రన్ చేయండి, అంతే. చూడండి కన్స్ట్రక్టర్ తోటి ఇనిషియలైజ్ అయిపోతాయండి మనకి వాల్యూస్ వస్తాయి. బిఎండబ్ల్యూ X1 60 lakhs బ్లాక్, హోండా అమేజ్ 9 lakhs గ్రే, అయిపోయింది. ఓకే, చూడండి కన్స్ట్రక్టర్ లో కూడా మనం దిస్ కీవర్డ్ వాడచ్చు. దిస్ ఏం చేస్తుందండి, ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దిస్ అంటేనే ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ అని అర్థం. ఓకే, న్యూ కీవర్డ్, న్యూ అని కార్ అని అవసరం లేదు, దిస్ అంటేనే అది ఆబ్జెక్ట్, ఇప్పుడున్న క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థము. ఓకే, సరే అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, దిస్ కీవర్డ్ ఒక అడ్వాంటేజ్ అయితే మీకు చూపించాను, ఒక దాని యొక్క ప్రయోజనం చూపించాను, రిఫరింగ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి. ఓకే, ఆ క్లాస్ సంబంధించిన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని పర్టికులర్ గా రిఫర్ చేయాలనుకుంటే, లేకపోతే మెథడ్ పారామీటర్ నేమ్స్ తోటి మ్యాచ్ అయినప్పుడు, లేకపోతే కన్స్ట్రక్టర్ పారామీటర్స్ తోటి ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ నేమ్స్ మ్యాచ్ అయినప్పుడు, వాటిని స్పెషల్ గా ఇది క్లాస్ సంబంధించిన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని చెప్పడానికి మనం దిస్ అనే కీవర్డ్ వాడి కూడా చేయొచ్చు అనేది ఇక్కడ అర్థం అండి. ఇంకొకటి ఏంటంటే, కాలింగ్ అదర్ కన్స్ట్రక్టర్స్. ఇప్పుడు ఈ క్లాస్ లో ఒకటే కన్స్ట్రక్టర్ ఉందండి, నేను ఇంకొక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తాను. ఎట్లా క్రియేట్ చేస్తానంటే చూడండి, పబ్లిక్ కార్ ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ అంటే సేమ్ నేమ్ ఉన్న కన్స్ట్రక్టర్, కాకపోతే వేరే వేరే పారామీటర్స్ ఉన్న కన్స్ట్రక్టర్ అన్నట్టు. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే, దీనిలో ఒక రాస్తాను system.out.println అని, మై నేమ్ ఇస్ అరుణ్ మోటోరి అని రాస్తాను. ఓకే, మై నేమ్ ఇస్ అరుణ్ మోటోరి అని రాస్తాను. మరి ఈ కన్స్ట్రక్టర్ నుంచి ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలి. సేమ్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని ఇంకో కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేయాలంటే, ఆ క్లాస్ లో ఉన్న ఏదో కన్స్ట్రక్టర్, ఇప్పుడు ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందంటే, ఈ పారామీటర్స్ ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు, ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు నేను ఈ కన్స్ట్రక్టర్ కూడా కాల్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఫస్ట్ లైన్ లోనే మనం ఏం చేయాలంటే, దిస్ అని రాసేసి ఇలా పెట్టేయాలి, అంతే. దిస్ కీవర్డ్ తర్వాత ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ అని చెప్పి సర్క్యులర్ బ్రాకెట్స్ పెడితే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇలా అన్నట్టు కన్స్ట్రక్టర్ న్యూ అని చెప్పేసి న్యూ కార్ సర్క్యులర్ బ్రాకెట్స్ ఎంటీగా పెడితే ఏముందో ఇది కూడా అదే అర్థం అండి. అయితే ఇది ఏం చేస్తుంది అంటే, కరెంట్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఈ కార్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసి మై నేమ్ ఇస్ అరుణ్ మోటోరి అని ప్రింట్ చేసిన తర్వాత మిగతా వాల్యూస్ ఇనిషియలైజ్ అయ్యి మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, చూద్దాము ఏమవుతుందో. ఫస్ట్ మై నేమ్ ఇస్ అరుణ్ మోటోరి ప్రింట్ అవుతుంది, మై నేమ్ ఇస్ అరుణ్ మోటోరి, అంతే అండి. ఇంకోటి ఏంటంటే, ఇట్లా 4 ప్రింట్ స్టేట్ దిస్ అనేది ఇంకొక అవసరం కూడా చెప్పాను మీకు. ఒక కన్స్ట్రక్టర్ నుంచి ఇంకో కన్స్ట్రక్టర్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, పబ్లిక్ కార్ ఇక్కడ కావాలని చెప్పేసి వేరే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి ఇంట్ ఏ కమా ఇంటూ బి అని చెప్పేసి కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే, system.out.println అని రాసేసి a+b ప్రింట్ చేస్తాను, అంతే సింపుల్ గా. ఓకే, మరి ఈ కన్స్ట్రక్టర్ ఎట్లా కాల్ చేయాలి, ఈ కన్స్ట్రక్టర్ నుంచి వేరే కన్స్ట్రక్టర్ నుంచి కన్స్ట్రక్టర్ కాల్ చేద్దాం అనుకుంటే నేను ఏం చేస్తాను, దిస్ కీవర్డ్ పెట్టి, కానీ ఈ కన్స్ట్రక్టర్ అనేది 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి
5,4 అనే వాల్యూస్ పాస్ చేస్తే ఇది దిస్ కీవర్డ్ దిస్ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ లాగా ఉంది కదా, ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తారు ఆటోమేటిక్. ఇప్పుడు రన్ చేయండి. రన్ చేయగానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఫస్ట్ 9 ప్రింట్ అయితే తర్వాత మై నేమ్ ఇస్ అరుణ్ మోటర్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ నుంచి ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ వాల్యూస్ యూజ్ 9 మై నేమ్ ఇస్ అరుణ్ మోటర్, తర్వాత కార్డ్ డీటెయిల్స్ 9 మై నేమ్ ఇస్ అరుణ్ మోటర్ కార్డ్ డీటెయిల్స్. అట్లా ఒక కన్స్ట్రక్టర్ ఇంకో కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేయడానికి కూడా మనము దిస్ కీవర్డ్ అనే కీవర్డ్ ని కాలింగ్ అదర్ కన్స్ట్రక్టర్స్ ని మనం దిస్ అనే దాన్ని వాడుకోవచ్చు. సరే అండి, ఇంకా నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ 4 స్టేట్మెంట్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి, ఇది మెథడ్స్, దీని బదులు ఒక మెథడ్ పెట్టేసి ప్రింట్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ క్లాస్ లో ఒక మెథడ్ క్రియేట్ చేశాను, పబ్లిక్ వాయిడ్ అని చెప్పేసి. ఓకే, పబ్లిక్ వాయిడ్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే పబ్లిక్ వాయిడ్ ప్రింట్ కార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసేసి ఈ 4 స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడికి ఏం తీసుకొచ్చి ఇక్కడ రాస్తాను. ఇంతకు ముందు వేరే క్లాస్ నుంచి అయితే మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఈ వేరియబుల్స్ ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ అదర్ క్లాస్ ని మనం రిఫర్ చేయాలి. కానీ ఇక్కడ అట్లా కాదండి, ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ బదులు దిస్ అనేది వాడండి. ఈ క్లాస్ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ అని అర్థం. ఓకే, దిస్ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్, కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ అని అర్థం. కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉన్న వాల్యూని ఇది రిట్రీవ్ చేసి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇది అవసరం లేదండి, ఇన్ని స్టేట్మెంట్స్ అవసరం లేదు. చూడండి, HAMZ డాట్ ఇది ఒక వే అండి. HAMZ డాట్ వేరియబుల్స్ ముందట మెథడ్స్ లో కానీ కన్స్ట్రక్టర్స్ లో కానీ దిస్ కీవర్డ్ వాడితే కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థం. తర్వాత HAMZ డాట్ ప్రింట్ కార్ డీటెయిల్స్ అంటానండి. ఓకే, ఇక్కడ కూడా BMW x1 డాట్ ప్రింట్ కార్ డీటెయిల్స్ అంటాను. రన్ చేద్దాం, అదే అవుట్పుట్ వస్తుంది చూడండి, ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఇంత సింపుల్ గా రాసేసాను కోడ్ చూడండి. 9 మై నేమ్ ఇస్ అరుణ్ మోటర్ BMW x1. ఇక్కడ కూడా అంతే, 9 అరుణ్ మోటర్ కన్స్ట్రక్టర్ ఇంకో కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా ప్రింట్ స్టేట్మెంట్స్ లో కూడా వేరియబుల్స్ ముందట దిస్ కీవర్డ్ వాడడం. చాలా ప్లేసెస్ లో దిస్ కీవర్డ్ అనేది వాడుతున్నాం మనం చూస్తూ ఉంటే. అయితే ఇంకా చేయొచ్చు అండి, ఇంకా ఏం చేయొచ్చు అంటే నేను ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తానండి. ఓకే, ఇది అయిపోయింది కదా, ఇంకొక ఇది కూడా చూపించేసాను మీకు. ఓకే, రిటర్న్ ద కరెంట్ క్లాస్. ఓకే, ఇది చూపించాలి ఇప్పుడు, రిటర్న్ ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్. ఓకే, రిటర్న్ ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్. రిటర్న్ ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే చెప్తాను మీకు. ఓకే, నేను ఏం చేస్తానంటే ఒక మెథడ్ పెడతానంటే దీనికోసం సపరేట్ గా ఒక మెథడ్ పబ్లిక్ వాయిడ్ శాంపుల్ శాంపుల్ 1 అని ఒక మెథడ్ పెడతాను. ఓకే, ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేయాలంటే సింపుల్ గా రిటర్న్ రాసేసి న్యూ అని చెప్పేసి కార్ అని చెప్పేసి ఇంత హంగామా అవసరం లేదండి. ఓకే, చేసి ఇక్కడ కార్ అని చెప్పి రాయడం ఇంత అవసరం లేదు. దీని బదులు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే దిస్ కీవర్డ్ వాడండి. దిస్ అనగానే ఏమవుతుందండి, కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్టే. ఇక్కడ న్యూ కార్ అని బదులు దిస్ అన్నా ఒకటే, కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థం. ఈ మెథడ్ ని ఎవరైతే కాల్ చేస్తారో ఆ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. నేను ఇంకొక మెథడ్ కూడా రాస్తాను, పబ్లిక్ వాయిడ్ శాంపుల్ మెథడ్ రాస్తాను. ఈ మెథడ్ లో నేను ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాను. మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఈ మెథడ్ వచ్చేసి రిటర్న్ ఏం చేస్తుంది, ఈ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి కార్ C ఈజ్ ఈక్వల్ అని చెప్పి రాస్తాను. రాసేసి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పేసి హైఫన్ అట్లా ఏదైనా ఒకటి ఇచ్చేసి జస్ట్ సపరేషన్ కోసం ఇచ్చేసి దిస్ డాట్ కంపెనీ అనే కార్ యొక్క కంపెనీని ప్రింట్ చేస్తాను ఇందులో. ఓకే, కంపెనీని ప్రింట్ చేస్తాను. సరే అండి. ఓకే, అయితే ఇక్కడ దిస్ అనే కీవర్డ్ ని ద్వారా మనం కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని ఏ మెథడ్ కాల్ చేస్తుందండి, ఈ మెథడ్ ని శాంపుల్ మెథడ్ కాల్ చేస్తుంది. ఈ మెథడ్ ని ఎవరు కాల్ చేస్తారు, మనం కాల్ చేద్దాం. ఇక్కడ నుంచి HAMZ డాట్ శాంపుల్ కదా, శాంపుల్ మెథడ్ మనం కాల్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది చూడండి. రైట్, ఒకటే ఆబ్జెక్ట్ కి చేస్తున్నాను ఇది. చూడండి ఇక్కడ ఏమైతుందంటే ఇవన్నీ కార్ డీటెయిల్స్ ప్రింట్ అయిన తర్వాత హైఫన్ ఉండా ఎట్లా వచ్చిందండి, హైఫన్ ఉండా ఇది శాంపుల్ 1 మెథడ్ కాల్ చేసినాం, దాని యొక్క ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ ద్వారా ఓకే, అరే ఇక్కడ మనం ఒకటి తప్పు చేసినామండి. ఇక్కడ ఏంటంటే C డాట్ అని చెప్పాలా, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వచ్చింది కదా, ఆబ్జెక్ట్ ద్వారా ప్రింట్ చేయాలి మనం. దిస్ డాట్ కానకుండా ఆబ్జెక్ట్ ద్వారా ప్రింట్ చేయాలి. ఓకే, మనము ఈ శాంపుల్ మెథడ్ ఈ కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మనం కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హైఫన్ ఉండొచ్చు. ఇది కరెక్ట్ అండి. ఓకే, ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఓకే, ఏదైతే ఆబ్జెక్ట్ ఈ మెథడ్ రిటర్న్ చేస్తుందో కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అసైన్ చేసి ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా
ఈ క్లాస్ సంబంధించిన వేరియబుల్స్ నేను యాక్సెస్ చేసిన అన్నట్టు. అట్లనే మనము ఈ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క కరెంట్ ఆబ్జెక్ట్ ని ఆర్గ్యుమెంట్ లాగా కూడా పాస్ చేయొచ్చండి. ఆర్గ్యుమెంట్ లాగా ఎట్లా పాస్ చేస్తాము? ఆర్గ్యుమెంట్ లాగా ఎట్లా పాస్ చేస్తాం అంటే చూపిస్తాను మీకు. ఇంకొక మెథడ్ ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్ వైడ్ sample2 అని చెప్పేసి చెప్తానండి ఇక్కడ. అయితే ఇక్కడ కార్ సి అని పెడతాను. ఇది ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది చూడండి. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని ఉందన్నట్టు. ఆబ్జెక్ట్ కార్ యొక్క ఆబ్జెక్ట్ ని ఇది యాక్సెప్ట్ చేయగలుగుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే వన్స్ అది రాగానే సి డాట్ అని చెప్పి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చెప్పేసి ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ SYS OUT అని చెప్పేసి ఇక్కడ సి డాట్ కలర్ ని ప్రింట్ చేస్తాను. ఓకే కార్ యొక్క కలర్ ని ప్రింట్ చేసి హైఫన్ అని ఇచ్చేస్తాను. ఇక్కడ లాస్ట్ కి ఇచ్చాను, ఇక్కడ ముందు ఇచ్చాను డిఫరెన్షియేషన్ కోసం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మెథడ్ ని నేను కాల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాంపుల్ మెథడ్ నుంచి ఈ మెథడ్ ని నేను కాల్ చేయాలంటే నేను ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని నేను దీనికి ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి. పారామీటర్ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి. ఫస్ట్ మెథడ్ ఎట్లా కాల్ చేస్తాము? sample2 అని కాల్ చేస్తాం. దానిలో దిస్ అని పంపియండి సరిపోతుంది. దిస్ అంటే ఏంది? ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ పోయి ఇక్కడ వచ్చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా మనం కలర్ ని యాక్సెస్ చేస్తున్నాం. రన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ శాంపుల్ ఎట్లా కాల్ చేసినాం శాంపుల్. ఓకే ఇవి అన్ని వర్క్ అవుతాయండి. చూడండి ఈ ఎగ్జాంపుల్ ద్వారా అన్ని అర్థమైపోవాలి మీకు రకరకాల థింగ్స్. 9 చూడండి హైఫన్ ఉండా గ్రే హైఫన్ ఓకే అట్లా కలర్ కూడా వచ్చేసింది మనకి. సో ఈ 4 ప్రయోగాలు ప్రయోజనాలు మీకు వివరించాను. అయితే లాస్ట్ ప్రయోజనం కూడా ఇంకా ఉండొచ్చేమో, కాకపోతే ఇవి ఇంపార్టెంట్ అండి. ఇన్వోకింగ్ కరెంట్ క్లాస్ మెథడ్. ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్ ని ఇన్వోక్ చేయడానికి కూడా మనము వాడచ్చు. ఎట్లా వాడచ్చు అనేది చెప్తానండి. అయితే ఇక్కడ sample1 మెథడ్ అనేది ఇక్కడ ఇది కాల్ ఎట్లా చేస్తుంది. ఈ మెథడ్ నుంచి sample2 మెథడ్ ని నేను కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా చేస్తానంటే దిస్ డాట్ అని చెప్పేసి ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ కాబట్టి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా నేను sample2 మెథడ్ ని కాల్ చేస్తున్నా. sample1 నుంచి sample2 ని కాల్ చేస్తున్నాను అండి. ఓకే ఇక్కడ కలర్ 2 సార్లు వస్తుందండి. ఓకే 2 సార్లు ఇది ప్రింట్ అవుతుంది. చూద్దాము. ఒక మెథడ్ అదే క్లాస్ లో ఉన్న మెథడ్ నుంచి ఇంకో మెథడ్ ని అదే క్లాస్ లో ఉన్న ఇంకో మెథడ్ ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ కోసం దిస్ వాడి ఇప్పుడు వేరియబుల్ ముందటనే దిస్ కీవర్డ్ కాదు, ఇట్లా కూడా వాడచ్చు. ఓకే లేకపోతే వట్టిగా వాడచ్చు, ఆర్గ్యుమెంట్ లాగా రిటర్న్ టైప్ లాగా కూడా వాడచ్చు. ఓకే ఇట్లా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయండి. ఓకే లేకపోతే ఒక కన్స్ట్రక్టర్ ని కాల్ చేయడం కోసం కూడా వాడచ్చు. ఇట్లా దిస్ అని సర్కులర్ బ్రాకెట్స్ పెడితే ఇంకో అదే క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని కూడా కాల్ చేస్తారు. అట్లా రకరకాలుగా దిస్ కీవర్డ్ ని వాడచ్చు. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ అని చెప్తాను. ఓకే ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందండి. ఎందుకంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది. అయితే ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ కార్ అనేది కాల్ చేసినప్పుడు ఇనిషియలైజ్ అయిపోయింది. ఇనిషియల్ అయిన తర్వాత దిస్ కీవర్డ్ ని పెట్టినాము. దిస్ కీవర్డ్ అయిన తర్వాత ఇది అయింది. దీని తర్వాత దిస్ 54 అన్నాము. ఇక్కడికి వచ్చినాము. అయిపోయిన తర్వాత కూడా ఇది A+B అని వచ్చింది. ఓకే A+B వచ్చిన తర్వాత 9 అనేది ప్రింట్ అయిపోయింది. 9 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ HAMZ డాట్ ప్రింట్ కార్ డీటెయిల్స్ అంటే కార్ డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయిపోయింది. తర్వాత HAMZ శాంపుల్ అన్నాను. శాంపుల్ అన్న తర్వాత కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిందండి. కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ డాట్ ఏ లైన్ లో వచ్చిందండి? ప్రాబ్లం చూద్దాము. 10th లైన్ లో వచ్చిందా? ఓకే ఇందులో వచ్చింది. ఇందులో నుంచి ఎక్కడికి నుంచి వచ్చింది? 35 లైన్. 35 అంటే ఇక్కడ వచ్చిందండి ప్రాబ్లము. C.sample1 అనేది ఓకే ఇక్కడ ఏం చేస్తున్నా నేను? ఓకే sample1 మెథడ్ ని కాల్ చేస్తాను. sample1 ఏం చేసింది? ఇక్కడ చూడండి దిస్ డాట్ sample2. ఓకే ఇక్కడ కూడా దిస్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ దిస్ పాస్ చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అండి. ఇక్కడ నల్ అనేది పాస్ చేసినాం కాబట్టి నల్ పాయింటర్ వచ్చింది. ఇక్కడ దిస్ పాస్ చేయాలి. ఓకే ఈ మెథడ్ ని కాల్ చేయాలంటే ఆర్గ్యుమెంట్ కూడా మనం దిస్ అని కాల్ చేయాలా. ఈ ఆబ్జెక్ట్ యొక్క నుంచి కూడా చేస్తున్నాము. ఓకే ఒక మెథడ్ ని ఇంకో మెథడ్ నుంచి కూడా కాల్ చేయాలి సేమ్ క్లాస్ లో అంటే దిస్ వాడి మెథడ్ కాలింగ్ చేస్తున్నాం. కాకపోతే ఆ మెథడ్ కాలింగ్ లో కూడా పారామీటర్ వచ్చేసి కూడా ఆబ్జెక్టే కాబట్టి మళ్ళీ దిస్ పాస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు వర్క్ అవుతుంది. చూడండి వర్క్ అయింది. ఓకే గ్రే అనేది 2 సార్లు వస్తుందని చెప్పినా కదా వచ్చింది. ఓకే సో ఇట్లాంటి రకరకాలుగా వాడుకోవచ్చు. ఒక మెథడ్ ని అదే క్లాస్ లో ఉన్న మెథడ్ ని అదే క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఇంకో మెథడ్ ని అదే క్లాస్ లో ఉన్న ఇంకో మెథడ్ ని కాల్ చేయడానికి దిస్ వాడచ్చు. అదే క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని రిఫర్ చేయడానికి కోసం దిస్ వాడచ్చు. ఓకే పారామీటర్ నేమ్స్ క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్ లో కానీ మెథడ్స్ లో కానీ డిఫరెన్షియేట్ చేయడానికి దిస్ వాడచ్చు.
ఒక కన్స్ట్రక్టర్ ని ఇంకో అదే క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలంటే కూడా దిస్ అని సర్క్యులర్ బ్రాకెట్స్ పెట్టి ఆ పారామీటర్స్ బట్టి చేంజ్ చేయొచ్చు. ఓకే, రిటర్న్ టైప్ గా కూడా ఒక ఆబ్జెక్ట్ ని కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయడానికి దిస్ వాడచ్చు, ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయడానికి దిస్ వాడచ్చు. ఓకే, దిస్ వాడచ్చు. అట్లా రకరకాలుగా మనము దిస్ అనేది వాడతామండి. ఓకే, రకరకాలుగా మనము దిస్ అనేది వాడతాము. సరే అండి, అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కోడ్ కూడా మీకు ఇస్తాను. సో ఇప్పుడు ఈ కోడ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను మొత్తం చూపించలేను. ఇక ఇలా పెడతాను చూడండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంచెం కట్ అయిపోతుంది కదా. సరే, ఇంకొంచెం తగ్గిస్తాను. ఇంకొంచెం అన్నట్టుగా ఏం తగ్గుతలేదు కానీ ఫైన్, ఈ లెవెల్లో వస్తుందండి. ఓకే, ఫైన్. ఓకే, సరే, ఈ యొక్క కోడ్ ని చిన్నగా ఉన్నా సరే జూమ్ చేసుకొని చూసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి. కోడ్ది టోటల్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని మీ లోకల్ మెషిన్ లో మీ పర్సనల్ కంప్యూటర్ లో ప్రాక్టీస్ చేయండి. దిస్ కీవర్డ్స్ ఎట్లా వాడుతుంది అక్కడ. ఈ ప్రోగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేసి మీకు అర్థమైందంటే ఇది చాలా బెటర్ గానే ఉన్నట్టు. సో ఈ కోడ్ కూడా నేను కాపీ చేసి ఇక్కడ ఇంకా ఉండొచ్చు అడ్వాంటేజెస్, ఇంకా పర్పస్లు ఉండొచ్చు, కానీ ఇంకా నేను ఇంత సరిపోతుంది. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలు. ఇక నేను కోడ్ కూడా మీకు నేను చూపించిన కోడ్ కూడా మీకు పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక కోడ్, ఇది సేమ్ గానే ఉంటుందిలే కానీ కాపీ చేసి అయితే పెడతాను. ఓకే, నోట్స్ లో కూడా మీకు ఈ కోడ్ అనేది ఇస్తున్నాను. ఓకే, స్క్రీన్ షాట్ కూడా తీసుకోమన్నాను, మీకు నోట్స్ లో కూడా ఇస్తున్నానండి. సరే అండి, ఇది ప్రాక్టికల్ గా థియరటికల్ గా అన్ని విధాలుగా మనకి దిస్ కీవర్డ్ అంటే ఏంటి, దాని యొక్క వచ్చే చాలా ప్రయోజనాలు ఒక్కొక్కటి కింద నేను మీకు వివరించాను. దాదాపుగా ఒక 5 ప్రయోజనాలు మీకు చూపించాను. ఇంకా ఉండొచ్చండి ప్రయోజనాలు. ఇంత మనము ఇంటర్వ్యూస్ లో ఆన్సర్ చేస్తే సరిపోతుందండి. మిగతా ప్రయోజనాలు అంత అవసరం లేదు. మెయిన్ గా కాన్సెప్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని అదే క్లాస్ లో రిఫర్ చేయాలంటే దిస్ కీవర్డ్ వాడతామండి. అంతే, ఇంకేం లేదు. న్యూ అని చెప్పేసి అదే క్లాస్ లో మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దిస్ అంటే అయిపోయింది. ఓకే, సరే అండి. సో ఇంతటితో ఈ సెషన్ యొక్క ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది అయిపోయిందండి. మీకు గనక ఈ సెషన్ నచ్చినట్టయితే నా టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ ని లైక్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, సో మనీ అయితే పోవండి లైక్ చేయడం వల్ల. ఓకే, సో ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చాయి. అదే మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి అవసరం ఉన్న వాళ్ళకి వెళ్తాయి. ఇలా చేయడం వల్ల నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి రోజు మనము ఏదో వర్క్ చేసినప్పుడు మనకు కూడా మోటివేషన్ కావాలి. నాకు ట్రైనర్ లాగా మోటివేషన్ ఎప్పుడు వస్తుందంటే నేను చేసిన వీడియోస్ చాలా మందికి నచ్చుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు లైక్ చేస్తారు. ఓకే, లైక్ చేసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళ కోసం ఇంకా కష్టపడాలి, ఇంకా వీడియోస్ వీళ్ళ కోసం చేయాలి. ఓకే, తెలుగు ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను అనుకున్నాను, కొంతమంది అడిగితే ఫంక్షన్స్ లో అక్కడక్కడ నా రిలేటివ్స్ ఇట్లా కొందరు ఇట్లా కనబడినప్పుడు అడిగారండి నన్ను, తెలుగులో చేయండి వీడియోస్ బ్రో అని చెప్పేసి అడిగారు. సో ఆ ఉద్దేశంతో నేను తెలుగులో కూడా చేస్తున్నాను, కొంచెం టైం ఎక్కువైనా సరే. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను ఇంకా చాలా వీడియోస్ తెలుగులో పెడుతూ ఉంటాను. ఓకే, చాలా కష్టపడి ఇంకా చాలా కంటెంట్ మీకోసము ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇంత ఫ్రీగా ఇవ్వకుండా అంత కంటెంట్ నేను తెలుగులో మీకు చేసి పెడతానండి. కాకపోతే మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ అనేది కావాలి. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, డౌట్స్ ఉంటే మీ సర్కిల్లో షేర్ చేయండి ఇవన్నీ వీడియోస్. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి. ఇవన్నీ మోటివేట్ చేస్తాయండి నన్ను. ఖచ్చితంగా మాత్రం ఇక నాకు నా వల్ల ఇవన్నీ చేయడం అనిపిస్తే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అండి. ఓకే, సరే అండి, ధన్యవాదాలు. వచ్చే సెషన్లో కలుద్దాం. బాయ్ అండి.